వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. దిస్ ఇస్ డాక్టర్ కరిష్మా, న్యాచురోపతి ఫిజిషియన్. ఈ రోజు ఈ వీడియోలో ఫ్రిక్షన్ బాత్ గురించి తెలుసుకుందాం. ఫ్రిక్షన్ అంటే రాపిడి అని అర్థం. సో ఈ ఫ్రిక్షన్ బాత్ లో ఏం చేస్తూ ఉంటామంటే, ఒక పర్సన్ వాటర్ లో ఇన్వెస్ట్ చేసి కొంతసేపటి తర్వాత అతనికి హ్యాండ్ తో ఫ్రిక్షన్ రబ్ లాగా బాడీ మొత్తం తిప్పడం కానివ్వండి, లేకపోతే ముల్తాన్ మట్టితో, లేకపోతే సాల్ట్ తో, ఐస్ తో ఇలాగా ఈ ఫ్రిక్షన్ మసాజ్ అనేది ఇస్తూ ఉంటాం. లేకపోతే ఒక క్లాత్ ని, అది టర్కీ క్లాత్ కానివ్వండి, కాటన్ క్లాత్ కానివ్వండి, దాన్ని ఐస్ కోల్డ్ వాటర్ లో డిప్ చేసి బాడీ అంతా కూడా ఈ క్లాత్ తో ఫ్రిక్షన్ మసాజ్ అనేది ఇస్తూ ఉంటాం. సో ఈ ఫ్రిక్షన్ మసాజ్ తీసుకోవడం వల్ల మన బాడీకి మెకానికల్ ఎఫెక్ట్స్, ఇంకా సర్క్యులేటరీ ఎఫెక్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ మెకానికల్ ఎఫెక్ట్స్ వల్ల మన బాడీలో కొల్లాజన్, ఫైబ్రోబ్లాస్ట్ యొక్క ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల మన స్కిన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మన బాడీ మొత్తం సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా దీన్ని రబ్ చేయడం వల్ల థర్మల్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. బాడీ అంతా హీట్ అనేది జనరేట్ అవుతుంది. కొంతమందికి ఇంజురీస్ అయినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మజిల్స్లో ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ ఫ్రిక్షన్ బాత్ తీసుకోవడం వల్ల ఈ ఎయిర్ బబుల్స్ బ్లాక్ అయిన మజిల్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. మనం వాటర్లో ఈ ఫ్రిక్షన్ బాత్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తుంటాం అంటే, ఒక 10 to 15 మినిట్స్ వరకు వాటర్లో సోక్ అయిన తర్వాత ఈ ఫ్రిక్షన్ మసాజ్ అనేది ఇస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, వాటర్లో ఇమర్స్ అయినప్పుడు మన మజిల్స్ ఏదైనా హార్డ్గా కానివ్వండి, స్టిఫ్గా కానివ్వండి ఉంటే కొంచెం స్మూతన్ అవుతాయి. అప్పుడు ఈ ఫ్రిక్షన్ మసాజ్ ఇవ్వడం వల్ల మజిల్కి బ్లడ్ సప్లై, ఇంకా న్యూట్రిషనల్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఈ సోక్ చేయడం వల్ల కూడా ఈ నర్వ్స్ అనేవి నంబ్ అయిపోయి పెయిన్ సెన్సేషన్ అనేది కొంచెం వరకు తగ్గుతుంది. ఇలాంటప్పుడు ఈ ఫ్రిక్షన్ మసాజ్ ఇవ్వడం వల్ల కేవలం ఈ స్కిన్కి, ఫేషియాకే కాకుండా మనం డీప్గా మజిల్స్లోకి, టెండాన్స్లోకి వెళ్ళి కూడా ఈ మసాజ్ అనేది ఇవ్వచ్చు. ఫుల్నెస్ సిడ్జ్ బాత్లో కూడా ఫ్రిక్షన్ బాత్ అనేది ఇస్తూ ఉంటాం. అంటే ఒక టబ్లో వాటర్ ఫిల్ చేసి మన పెల్విక్ ఆర్గన్స్ ఇమర్స్ అయ్యేంత వరకు కూర్చోవాలి. ఇందులో మోస్ట్లీ కోల్డ్ వాటర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఈ వాటర్లో కూర్చున్న తర్వాత వాళ్ళ పెల్విక్ ఏరియాని రబ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా చేయడం వల్ల అక్కడ ఉన్న ఆర్గన్స్ అనేవి స్టిమ్యులేట్ అవ్వడం, దానికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం, ఇంకా ఆర్గన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ ఫ్రిక్షన్ బాత్ వల్ల మనకి టోనిక్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంటాయి. సో ఈ టోనిక్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా టానిక్ అంటుంటాం కదా, ఏదైనా టానిక్ కనుక మనం తీసుకుంటే ఏం జరుగుతుంది, మనకి ఎనర్జీ పెరగడము, ఇంకా మన యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడము జరుగుతుంది కదా. అలాగే ఈ ఫ్రిక్షన్ బాత్ తీసుకోవడం వల్ల కూడా మన బాడీకి టోనిక్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంటాయి. అంటే మజిల్ టోన్ ఇంక్రీజ్ అవ్వడము, మజిల్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవ్వడము, నర్వ్ టోన్ ఇంక్రీజ్ అవ్వడము, సెన్సిటివిటీ ఇంక్రీజ్ అవ్వడము ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఈ ఫ్రిక్షన్ బాత్ తీసుకోవడం వల్ల టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది అని చెప్పాను కదా. దీనివల్ల మనకి గ్లాండులర్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టాక్సిన్స్ ఏమైనా ఉన్నా బయటకు వచ్చేస్తుంది. మన బాడీలో ఫాగోసైటోసిస్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఏ కండిషన్స్లో ఈ ఫ్రిక్షన్ బాత్ అనేది ఇస్తుంటాం అంటే, ఏదైనా యాంటీ పెయిన్స్, స్ట్రెయిన్స్ కానీ, టెండాన్ ఇంజరీ అయిన వాళ్ళకి ఈ ఫ్రిక్షన్ బాత్ అనేది ఇస్తుంటాము. ఈ ఫ్రిక్షన్ బాత్ తీసుకోవడం వల్ల ఆ ఏరియాకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి హీలింగ్కి బాగా యూజ్ అవుతుంది. మీరు కనుక ఈ ఫ్రిక్షన్ బాత్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే ఒకసారి మా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ కన్సల్ట్ అయితే ఈ ఫ్రిక్షన్ బాత్ని మీకు ప్రిస్క్రైబ్ చేస్తాం. థ్యాంక్ యూ.